హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఈరోజు ఉదయం 8 గంటల సమయానికైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. 4వ తేదీ 6వ నెల 2024. సో ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, సో పెన్షనర్స్ బిల్లలో భారీ కదలిక అయితే నిన్న రావడం జరిగింది. సో అందువల్ల నిన్న 30-35% వరకు పెన్షన్లు జమ అయ్యాయండి. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్కి కూడా చాలా వరకు పెన్షన్లు అయితే జమ అయ్యాయి. ఇక శాలరీ బిల్లులు కూడా అయితే కొన్ని కుబేర్ దశలో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇక మన మిత్రులు కామెంట్ చేసిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు తెలియజేసిన వివరాలు ఏంటంటే, సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ ఇంకా కొంతమంది పడలేదని అడుగుతున్నారండి. సో అవన్నీ కూడా ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో తణుకు ట్రెజరీ పెన్షన్ కూడా ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. ఇక కొంతమంది పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోదామంటే సైట్ వర్క్ చేయడం లేదు, సిఎఫ్ఎంఎస్ సైట్. సో హౌ టు చెక్ అని అంటున్నారు. సో సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది కొంచెం 1వ తేదీ నుంచి అయితే డౌన్ అవుతుందో మరి అది వాళ్ళకే తెలియాలండి. సో ఇప్పుడైతే చెక్ చేసుకోవడానికి అయితే సైట్ వర్క్ చేయడం లేదని అయితే అంటున్నారు. సో ఏం చేయలేమండి. సో జీతాలు మరియు పెన్షన్లు అయితే యథావిధిగా జమ అవుతాయి, కొద్దిగా లేటుగా. ఇక కనిగిరి గురించి వచ్చినట్లయితే అక్కడ కూడా చాలామంది ఇంకా మాకు జమ కాలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక గుంటూరు నుంచి కూడా చాలామంది అయితే మాకు జీతాలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి పూర్తి స్థాయిలో జమ కాలేదని అయితే చెప్తూ ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా ఎస్టీఓ పరిధిలో పెన్షన్ ఇంకా జమ కాలేదని అడుగుతున్నారు. అలాగే ఉరవకొండ కూడా సర్వీస్ పెన్షనర్ ఇంకా పెన్షన్ పడలేదు అని అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా బిల్లుల కదలికను బట్టి ఇవాళ రేపు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో అలాగే ఏవైతే బిల్లులు ఆర్బీఐ కుబేర్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. ఇంకా కొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి, కదలిక అయితే రావాల్సి ఉంది. సో బుచ్చిరెడ్డి పాలెం ఆత్మకూరు సంబంధించి పెన్షన్ జమ అయినట్టు మన మిత్రులు అయితే కామెంట్ చేశారు. అలాగే సర్వీస్ పెన్షన్ కూడా జస్ట్ నౌ క్రెడిట్ ఇన్ గుంటూరు ఎస్టీఓ పరిధిలో అయితే మన మిత్రులు కామెంట్ చేశారు. అలాగే అనంతపురం ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ అయినట్టుగా తాజా సమాచారం అయితే అందింది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా, సచివాలయ సిబ్బందికి కూడా కొంతమందికి జమ అయినట్టయితే మనకు మెసేజ్ చేశారండి. అలాగే నెల్లూరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్ క్రెడిట్ అయినట్టు సమాచారం. పెన్షన్ క్రెడిట్ ఇన్ గుంటూరు ఎస్టీఓ పరిధిలో కూడా కొందరు జమ అయినట్టు సమాచారం. ఫ్యామిలీ పెన్షన్స్ ఈజ్ క్రెడిట్ వెంకటగిరి ఎస్టీఓ పరిధి, తిరుపతి డిస్టిక్ అని అయితే తెలియజేశారు. కొందరు గుంటూరులో ఇంకా క్రెడిట్ కాలేదు అని అయితే అంటున్నారు. ఒంగోలు సంబంధించి ఇంకా జమ కాలేదని చెప్తున్నారు. ఇంకా పెన్షన్ నాట్ క్రెడిట్ రాజోలు సబ్ ట్రెజరీ కోనసీమ డిస్టిక్. సో రాజోల్లో కూడా ఇంకా పెన్షన్ జమ కాలేదని అయితే కొందరు అడుగుతున్నారు. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి పెన్షన్ జస్ట్ నౌ క్రెడిట్ అని అయితే చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, సచివాలయం వారికి కూడా శాలరీస్, పెన్షన్లు జమ అయినట్టు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కాదండి, కొందరికి జమ అయిన వారైతే మెసేజ్ చేయడం జరిగింది. అలాగే నెల్లూరు ఎస్టీఓ పరిధిలో కూడా జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయి. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వస్తుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల డిగ్రీ కాలేజ్ సంబంధించి అని అయితే అంటున్నారు. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది బిల్లులో కదలిక రావాల్సి అయితే ఉందండి. ఈరోజు రేపట్లో అయితే జమ అవుతాయి బిల్లులో కదలికను బట్టి. ఇక పాలకొండ మన్యం డిస్టిక్ సంబంధించి కూడా పెన్షన్లు కొందరు జమ కాలేదని చెప్తున్నారు. ఒంగోలు ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ ఇంకా జమ కాలేదు, స్టిల్ గ్రీన్ ఛానల్లోనే ఉందని అయితే చెప్తున్నారు. సో అలాంటివన్నీ కూడా కదలిక రావాల్సి అయితే ఉందండి. బిల్లులు కనుక ముందుకు ఫార్వర్డ్ అయితే ఆర్బీఐ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత పెన్షన్లు జమ అవుతాయి. సో అవన్నీ కూడా ఇవాళ రేపట్లో బిల్లులో కదలికను బట్టి జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో 5-6 తేదీలలో అయితే జమ అవుతాయని అయితే సమాచారం. ఇక
ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. ఏంటంటే ఎలక్షన్ పేరుతో .apk అనే ఫార్మెట్‌లో ఉండే ఒక ఫైల్‌ని అయితే విస్తృతంగా షేర్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు 2-3 రోజుల నుంచి. సో అది కనుక మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినట్లయితే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వడం తథ్యమండి. ఎందుకంటే ఎలక్షన్ ఫలితాల పేరుతో ఇలా ఫేక్ యాప్ ఫైల్ తయారు చేసి పంపుతారు. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఫైల్స్ని ఓపెన్ చేయకూడదు. .apk అని ఉండే ఫైల్స్ని అసలు ఇన్స్టాల్ చేయకూడదండి. అలా చేస్తే మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లు కూడా జమ అవుతున్నాయండి. పోలీస్ మరియు గ్రామ వార్డు సచివాలయం వారికి కూడా పెన్షన్స్ అలాగే శాలరీస్ జమ అయ్యాయి. గుంటూరులో కూడా పెన్షన్స్ కొంతమందికి జమ అయ్యాయి. అనంతపురంలో ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ అయినట్టు మిత్రులు కామెంట్ చేశారు. తణుకు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్ జమ అయినది. ఇక ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు, శ్రీకాకుళం డిస్టిక్, తిరుపతిలో పెన్షన్, గుడివాడ అలాగే వెటర్నరీ ఈ విధంగా ఇక్కడల్లా కూడా పెన్షన్లు అయితే జమ అయ్యాయి. సో కొంతమందికి ఇంకా జమ కాలేదని చెప్తున్నారు. అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి అయితే డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే వారి శాలరీస్ జమ అయినట్టు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా పెన్షన్ జమ అయినట్టు చెప్తున్నారు. ఇక తిరుపతి డిస్టిక్ జ్యుడిషియల్ వారి శాలరీస్ కూడా జమ అయినట్టే చెప్తున్నారు. మరి గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారి కూడా శాలరీస్ జమ అయినట్టు చెప్తున్నారు. పోలీస్ శాలరీ బిల్స్ కూడా పెన్షనర్స్ మరియు శాలరీ బిల్లలో భారీ కదలిక అయితే నిన్న చూసాము. ఇవాళ కూడా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఇక ఆర్బీఐ ఈక్వబర్ స్టేజ్లో ఉన్న తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతాయండి. గ్రీన్ ఛానల్ ఏవైతే నిన్నటి వరకు ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈరోజు సాయంత్రం వరకు మరికొన్ని బిల్లులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇది అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. మీరు కనుక మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే నిధి వెబ్ పోర్టల్లో మీ CFMS ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అయితే మీరు చెక్ చేసుకోగలరు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీకి 4,000 కోట్ల నిధులు అయితే ఈరోజు రానున్నాయి. ఆర్బీఐ ఏదైతే నిర్వహించిన సెక్యూరిటీ బాండ్స్ వేలంలో ఈరోజు ఏపీకి సంబంధించి 4,000 కోట్ల నిధులు రానున్నాయి. సో ఈ సందర్భంగా 5-6 తేదీలలో పూర్తిగా అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో జీతాలు మరియు పెన్షన్లు తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.